అవసరం ఉన్నది, పరిశీలించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. గోవాకు సంబంధించి 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైతే కాంగ్రెస్ పార్టీని అత్యధిక శాసనసభ్యులు ఎన్నికైన పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలవకపోను తక్కువ సీట్లు వచ్చిన 13 సీట్లు మాత్రమే వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇతర చిన్న చిన్న పార్టీలు అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులను కూడగట్టుకొని మాకు మెజారిటీ ఉన్నది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ దగ్గరికి వెళ్తే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి గోవాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా మణిపూర్లో కూడా 60 శాసనసభ స్థానాలు ఉంటే 28 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంకా మెజారిటీకి 3 సీట్ల దూరంలోనే ఉంటే కూడా 21 స్థానాలు గెలిచిన భారతీయ జనతా పార్టీని ఇతరులను అందరినీ కూడా కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇచ్చిండ్రు తప్ప మెజారిటీకి అత్యంత సమీపంలో ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని అక్కడ పిలవలేదు. ఇక మేఘాలయలో అయితే మరీ దారుణం. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీకి కూతవేటు దూరంలో ఉంటే సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీని అసలు మెజారిటీకి సంబంధం లేదు కదా, 2వ స్థానంలో 3వ స్థానంలో లేదు, చివరి స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలను అన్నిటిని కూడా కూడగట్టుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని మేఘాలయ గవర్నర్ గారు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటములను మెజారిటీ ఉందని చెప్పి వాళ్ళకు అవకాశం ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అంటే గత సంవత్సరంలోనే గోవా, మణిపూర్, మేఘాలయలో ఆ రాష్ట్ర గవర్నర్లు ఎన్నికల తర్వాత ఏర్పడ్డ కూటములకు మెజారిటీ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచి ఆ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ నాకు మొన్న చెప్పింది ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం చాలామంది అధికారులు ఎయిర్పోర్ట్స్లో కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరు ఎలా వచ్చినా కానీ 90 సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీకి 87 సీట్లు వచ్చి జేడీకి కుమారస్వామి గారి పార్టీకి ఒక 40 సీట్లు వచ్చినా కానీ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. ఏంటంటే వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ విధానాలు ఏంటో మీకు తెలుసు, దాని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏముంది. ఇది రైటా రాంగా అంటే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరు లేరు. ఎందుకంటే అందరిలో కూడా లోపాలు ఉన్నాయి. బలంగా నిలువరించడానికి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్ని దశాబ్దాలుగా నీరు గర్చుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈరోజు జరుగుతుంది కూడా దానికి ఒక ఉదాహరణ. ఇది ఒక భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు చేస్తుంది, ఇంక్లూడింగ్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొనుక్కున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు వేరే అభ్యర్థులు హార్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. ఇది కొత్త కాదు. ఈ పరిస్థితికి చరమాంగం పలకాలని కోరుకునే సమూహంలో నేను ఒకటి. అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఉంటుంది. అంతలో చెప్పండి, త్రిముఖ పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.